దంతధావనమునకు ఏ వృక్షము పుల్లలు శేష్ణం పొన్న మారేడు ఉత్తరేణి దిరిసేనన్ మామిడి వేప. మౌనంగా తూర్పు లేదా ఉత్తరానికి తిరిగి దంతధావనం చేసుకోవాలి. అలా చేసుకునేటప్పుడు కాత్యాయనముని మంత్రం జపించుకోవాలి. ఆయుర్పలం యశోవర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞంచ మేధాం చత్వం నోధేహి వనస్పతే. ఓ వృక్షరాజమా, నువ్వు మాకు ఆయుష్షును, శారీరక శక్తిని, కీర్తిని, తేజస్సును, ముఖవర్చస్సును, మంచి సంతానాన్ని, పశుసంపదను, ధనధాన్యాలను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధారణాశక్తిని ప్రసాదించుము. జన్మదినములందు, వివాహదినములందు, వ్రతదీక్షాదినములందు, ఉపవాసదినములందు, భర్త ఊళ్ళో లేని సమయములందు దంతకాష్టమును చెయ్యరాదు. అలాగే నిషిద్ధ తిథులయందు కూడా దంతకాష్టమును చెయ్యకుండా కేవలం 12 సార్లు పుక్కిలించాలి. యాజ్ఞవల్క్యముని చెప్పిన ప్రకారం ఇటుకు, మట్టి, రాళ్లపొడి, బూడిదలను వాడరాదు.